ఈరోజైతే మామిడి పండుతో ఇంకో డిజర్ట్ చేసుకుందాం. అదే క్యారమిల్ మ్యాంగో పుడింగ్. ఈ పుడింగ్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. కేవలం ఇంట్లో ఉండే 3 వస్తువులతోనే దీన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ డిజర్ట్కి క్యారమిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఎటువంటి వాటర్ కూడా వేయకుండా దాన్ని కరగనివ్వాలి. చూస్తున్నారు కదా, కరిగిన తర్వాత ఈ విధంగా అవుతుంది. క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారమిల్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ క్యారమిల్ మొత్తాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఈ బౌల్ చుట్టూ క్యారమిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత బౌల్ని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మామిడి పండు తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసి పైనున్న తొక్కను తీసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి బ్లెండర్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మామిడి పండునే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మామిడి పండు స్వీట్గా కానీ ఉంటే ఇంకా తక్కువ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పాలు కూడా ఒక 4 స్పూన్లు వేసి ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టి మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ను వేసి ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి పాలతో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఇప్పుడైతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి మనం క్యారమిల్ అయితే వేసుకున్నాం కదా, ఆ బౌల్లో దీని అంతా వేసి ఒకసారి ట్యాప్ చేసి ఒక 2-3 గంటలు ఫ్రీజర్లో పెట్టేయాలి. ఫ్రీజర్లో పెట్టి తర్వాత తీసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. తర్వాత దీన్ని ఈ విధంగా డీమోల్డ్ చేయాలి. డీమోల్డ్ చేసేస్తే మ్యాంగో క్యారమిల్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగా వచ్చింది. తర్వాత దీన్ని పుదీనాతో డెకరేట్ చేసుకుంటే క్యారమిల్ పుడింగ్ అయిపోయింది. వెంటనే దీన్ని ట్రై చేయండి.